ఈరోజు భాద్రపద శుద్ధ షష్ఠి, దీనిని సూర్య షష్ఠి అని కూడా అంటారు కదా. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి, విశిష్టతను గురించి తెలియజేయండి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్య సంబంధంగా మనం చేసే వ్రతాలన్నీ కూడా సప్తమి తిథితో ముడిపడి ఉంటాయి. సాధారణంగా గమనిస్తే లేదా మాఘమాసంలో ఉంటాయి. మాఘ ఆదివారాలు అన్న పేరుతో కానీ, మాఘ శుద్ధ సప్తమి, రథ సప్తమి అన్న పేరుతో కానీ, ఇలా అన్ని సప్తమి ఆదివారాలతో సూర్య సంబంధమైన వ్రతాలన్నీ ఉండగా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో షష్ఠి తిథికి మాత్రమే సూర్య షష్ఠి అన్న పేరిట సూర్య ఆరాధన చేయాలి అని అగ్ని పురాణం వివరిస్తుంది. 383 అధ్యాయాలతో అతి విస్తృతమైన ఈ అగ్ని పురాణం, ఇందులో సూర్య ఆరాధన, సూర్య ప్రతిమ సంశోధనం, రాగి లోహంతో సూర్యుని ఆరాధించడంలో ఉండే అంతరార్థం, సూర్య యంత్రం రాగి లోహంతో ఎందుకు ఉండాలి, రాగి చెంబులో సూర్యుని కోసం అర్ఘ్యం ఎందుకు వదలాలి, షష్ఠి తిథి నాడు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తూ ఎరుపు రంగు పుష్పాలతో సూర్యుడిని పూజిస్తూ 6 విధాలుగా షష్ఠి తిథికి ప్రత్యేకం 6 సంఖ్య, షడ్విధములుగా సూర్యుడిని ఉపాసన చేయాలి అని మనకు అగ్నిపురాణం వివరిస్తుంది. సూర్య యంత్ర పూజ, సూర్య నమస్కారం, సూర్య నిమిత్తమై అర్ఘ్యప్రదానం, గోధుమ నూకతో పాయసం సిద్ధం చేయడం, ఎరుపు రంగులో ఉండే దుస్తులను అర్హత గలవారికి, వివాహం కానటువంటి యువకులకు బహుమానంగా ఇవ్వడం, సూర్య సంబంధిత మంత్ర జపం చేస్తూ సూర్య అస్తమయం అయ్యేంత వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించడం. ఈ వ్రతాలన్నీ సూర్య షష్ఠి సంబంధితమైనవి. సూర్యకాంతిని ఆధారం చేసుకుని మనమంతా జీవిస్తున్నాం. మెలనిన్ అనే పదార్థాన్ని చర్మం సిద్ధం చేసుకుంటుంది. విటమిన్ డి సూర్యకాంతి ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. అలాగే మొక్కలు సైతం కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేసుకొని ఎదిగి పెరిగి పెద్దనవుతూ ఉంటాయి. ప్రపంచానికి ఆధారభూతం సూర్యుడు కనుక ఆ సూర్య ఆరాధన ప్రత్యేకంగా భాద్రపదానికే సంబంధించిన విశేషం షష్ఠి తిథి, సూర్య షష్ఠి. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులను అర్హత గల వారికి బహుమానంగా అందిస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇది విషయం.